నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ మార్నింగ్ చూసే మిత్రులందరికీ స్వాగతం. నేను మీ మధు. మిత్రులారా, 12,000 గ్రామాలు అయితే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నది. సో వాళ్ళందరికీ ఇంకొంచెం ఓపిక పట్టాలని చెప్పుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే బర్డ్ ఫ్లూ, అసలు చికెన్ తినాలా వద్దా అని చెప్పేసి చాలామందిలో సందేహం ఉన్నది. చికెన్ రేట్లు అయితే భారీగా పడిపోయినాయి. అసలు చికెన్ షాపులు క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉండే పరిస్థితులు ఏర్పడినాయి. అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంది, అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులారా, బర్డ్ ఫ్లూ ఎక్కువగా చికెన్ కోళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇది మన ఆంధ్ర ప్రాంతమైన గోదావరి ప్రాంతాలలో ఎక్కువగా చికెన్ షాపులు ఉన్నాయి. చికెన్ పౌల్ట్రీ, చికెన్ దాని ఏమంటారు కోళ్ళ పెంచే అవి ఉన్నాయి. సో దగ్గర ఇక్కడ నుండే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, కాకినాడ కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఇక్కడ దగ్గర ఒక 3 కోట్ల కోళ్ళ దాకా పెంచుతుంటారు. ఒక్క రోజుకే 2.5 కోట్ల గుడ్లు ఈ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి సరఫరా అవుతుంటుంది. 2.5 కోట్లు ఒక్క రోజుకే గుడ్లు. సో గుడ్లు కూడా తినాలా వద్దా అనే ఆందోళన ఉన్నారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ముందుగా కానూరులో ఈ లక్షణాలు కనబడ్డాయి. ఇక్కడ కొన్ని శాంపిల్స్ తీసుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఇక్కడ కొన్ని కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందనేది తెలిసింది. సో మొత్తం మీద అయితే ఈ కానూరు ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అక్కడున్న అధికారులు రెడ్ జోన్గా ప్రకటించి ఈ ప్రాంతం నుండి ఎక్కడెక్కడికి కోళ్ళు సరఫరా అయినాయి వాటిని గుర్తించే పనిలో కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియాలలో స్కూల్లో కూడా గుడ్లు బంద్ చేసినారు. స్కూల్లో కూడా గుడ్లు పెడతలేరు. ఇక్కడ మొత్తం రెడ్ జోన్గా ప్రకటించి ఈ ఫ్యాక్టరీలలో ఈ కోళ్ళ ఫారాలలో పనిచేసే మనుషులను కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, మనుషులకు కూడా ఈ వ్యాధి సోకిందా లేదా అని చెప్పేసి అధికారులు అయితే టెస్టులు చేస్తున్నారు. ఇక తెలంగాణకైతే మొత్తం బార్డర్లు పెట్టి ఎక్కడ కూడా ఆ కోళ్ళను మన రాష్ట్రానికి తీసుకొచ్చే అదైతే చేస్తలేరు. మొత్తం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టినారు. అంతే, మొత్తం ఈ గోదావరి జిల్లాల చుట్టుపక్కల మొత్తం ఇక్కడ కోళ్ళు ఎక్కడికి సరఫరా చేయరాదు. ఎందుకంటే లక్షల కోళ్ళు చనిపోయినాయి అక్కడ. సో ఈ వ్యాధి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అయితే అంటదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఈ వ్యాధి ఎట్లొస్తుంది, ఈ వైరస్ మనుషులకు ఎట్లా సోకుతుంది అంటే, మీరు చికెన్ తిన్నా, గుడ్లు తిన్నా కానీ రాదు. ఎట్లొస్తుంది, ఈ కోళ్ళ మలం ద్వారా, ఈ కోళ్ళ మలాన్ని ముట్టుకుంటే, ఈ కోళ్ళ మలాన్ని ముట్టుకొని మనం ఇట్లా చేతులు తడుముకుంటే దాని ద్వారా మనుషులకి బర్డ్ ఫ్లూ వస్తుంది. ఒక మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత పక్క మనిషికి రాదు. ఇది మనిషి అంటువ్యాధి కాదు అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఎందుకంటే చికెన్ కొంచెం పరిశుభ్రంగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం గ్లౌస్ వేసుకొని మనం చికెన్ను ఉడకబెట్టుకున్నా, చికెన్ తెచ్చుకున్నా, చికెన్ కడుక్కున్నా, ఇంక ఇది ఎక్కువ చికెన్ షాపులలో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. అట్లనే ఏనన్నా ఉత్తుతనే కోళ్ళు చనిపోయినా, ఉత్తుతనే కోళ్ళు అడ్డం పడ్డా ఖచ్చితంగా అధికారులకు చెప్పాలి. అక్కడున్న కలెక్టర్ కానీ, అక్కడున్న అధికారులకు కానీ ఎవరికో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో చికెన్ ఇప్పుడు ఎండ 34 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. 34 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ వ్యాధి ఎక్కువ ప్రబలించే అవకాశం అయితే లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అట్లనే ఎక్కువసేపు ఉడికించుకొని తింటే కొంచెం మంచిది అని చెప్తున్నారు. కానీ ఎక్కువ అయితే మొత్తం మీద అయితే ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చికెన్ రేట్లు 50 రూపాయలకు పడిపోయినాయి. కొన్ని దుకాణాలు అయితే బంద్ చేసుకున్నారు. అసలు గుడ్లు కూడా ఎవరు కొంటలేరు, ఎవరు తింటలేరు. కాబట్టి
మిత్రులారా, ఎవరైతే ఈ బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. డాక్టర్లు చెప్తున్నారు ముచ్చట. ఇక కొన్ని ప్రాంతాలను అయితే దీన్ని గుర్తించారు ఆల్రెడీ. దీన్ని అరికట్టే పని మీద అధికారులు ఉన్నారు. ఇక మరి మీరు తినల్లా వద్దా, కొన్ని రోజులు ఆగుతారా, ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ దీనివల్లనైతే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే, మేడారంలో మినీ జాతర షురు, ఘనంగా మండమొగిలే పండుగ, గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాల ద్వారా బంధనం కట్టిన పూజార్లు, డోలు వాయిద్యాలు నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, గద్దెల వద్ద ఆదివాసీ పూజార్ల జాగారం, భారీగా తరలివచ్చిన భక్తులు, బంగారంతో మొక్కులు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర. యాక్చువల్గా ఈ మేడారం జాతర 2 సంవత్సరాలకు వస్తుంది, కానీ మధ్యలో ఈ మినీ మేడారం జాతర కూడా ఒకటి ఉంది. పాపం అక్కడ ఏమంటారు, జంపన వాగులో నీళ్ళు లేకపోతే నల్లలతోనే స్నానాలు చేస్తున్నారు. బాగా మంచి జరుగుతుంది. అధికారులు కూడా మంచిగా ఏర్పాటు చేసినారు. అక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతం అదైతే ఒక కుంభమేళ అనుకోవచ్చు. 2 నెలలకు ఒకసారి వచ్చే మేడారం అయితే అది సెకండ్ కుంభమేళ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ మినీ జాతరకు ఎక్కువ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న పబ్లిక్ కావచ్చు, ఈ మినీ జాతరలో ఎక్కువ పాల్గొనే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద అయితే ఆ మేడారం జాతర షురు అయింది. ఉచితాలు ఇస్తే జనం సోమరిపోతులు అవుతారు, ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనెందుకు చేస్తారు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రజలను మనమే పరాన్న జీవులను చేస్తున్నామా అని ప్రశ్న. ఎన్నికల ముంగట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాలతో ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళిక పనెందుకు చేస్తారని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులను ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్ మాసిహ్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలు ఇస్తే జనం సోమరిపోతులు అవుతారు, ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనెందుకు చేస్తారు, చెయ్యరు. అంబేద్కర్ ఏం చెప్పిండు, ఉచితంగా ఏముండాలని చెప్పిండు, విద్య వైద్యం, ఈ 2 తప్ప మిగతా అన్నీ ఫ్రీగానే ఇస్తామంటారు. సరైన విద్య చెప్పరు. చూడండి గవర్నమెంట్ ఎంత ఒక పకడ్బందీ ప్లాన్తోని జనాలను ఎడ్డోళ్ళను గొర్రెలను చేస్తుందో రకంగా చెప్పాలంటే. ఏది ప్రజలకు అవసరమో అది కార్పొరేట్ చేసేసి, అది ఫిరన్ చేసేసి మిగతా అన్ని ఫ్రీగా ఇస్తామంటున్నారు. రూపాయి కిలో బియ్యం ఇస్తే సరిపోతుందా, 200 రూపాయలు అయింది ఆయిల్. ఇట్లా ఇచ్చినట్టే ఇచ్చి ఇట్లా మళ్ళీ వెనకంగా నుంచి ఎక్కువ తీసుకుంటాడు అన్నట్టు. ఇక లేదు, ఈ ఉచితాలతో డబ్బులు సరిపోతలేవు, ఎట్లయితేంది, మేమైతే ఏదో హామీలు ఇవ్వాలి, ఎన్నికలలో గెలవాలి. ఇక అవసరమైతే ఇక అన్నం కలిపి నోట్లో తినబెట్టుడు ఒక్కటే తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎలక్షన్లకు వచ్చిన రాజకీయ నాయకులు చెప్పే మాటలు పలెములు వేసి తినబెట్టినట్టే ఉంటాయి. మరి వీళ్ళు ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ ఆస్తులు అమ్మి ఈ ఉచిత పథకాలన్నీ ఇస్తున్నారా, ఈ జనాలకు ఇవన్నీ చేస్తున్నారా అంటే అది కూడా కాదు. బయట దేశం నుంచి అప్పు తేవాలి, లేదంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కావచ్చు తాకట్టు పెట్టాలి వేరే దేశ వాళ్ళకు. ఇక్కడ భూములేమి ఇక్కడ ఉంటాయి, ఈ భూమి పత్రాలేమి వేరే దేశంలో ఉంటాయి. అక్కడ నుంచి డబ్బు మిత్తి మన తెలంగాణ గవర్నమెంట్ లెక్కలు చెప్పింది కదా, 18,000 కోట్లు వస్తే దాంట్లో 6,000 కోట్లు మిత్తిలు కడతానికే సరిపోతుందంట. ఎవడేమన్నాడు ఈ ఉచిత పథకాలు, ఎవడు పని చేస్తాడు ఇట్లా ఉచిత పథకాలు ఇస్తే? మద్యం ఏర్లై పారిస్తారు, సరైన ఉద్యోగం ఉండదు, సరైన విద్య ఉండదు, సరైన వైద్యం ఉండదు. కానీ మీకు రేషన్ బియ్యం ఇస్తాం, బండ్లు పోతే బండ్లు, గొర్రెలు పోతే గొర్రెలు, ఈ పథకాలు ఉంటాయి మన దగ్గర. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది, ఉచితాలు ఇస్తే జనం సోమరిపోతులు అవుతారు కాదు, ఆల్రెడీ అయ్యిర్రు. ఆడబిడ్డలకు 2,500 అంటిది,
ఉచితంగానే పుణ్యానికే బస్సు ఇంటిరి. చదువుకుంటోళ్ళకు మాత్రం ఏది చేయరు. ఇక చూడురి, కొంచెం ముసలోళ్ళు అయితే పింఛన్లు అంటిరి. పింఛన్లు ఇవ్వాలి ముసలోళ్ళకు వాస్తవంగా, కానీ ఇక అన్నీ మీకు 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 గెలవడానికి ఏవేవి ఎక్కడ ఏ ఏ ఓట్లు అయితే పడతాయో వాళ్ళందరికీ మీరు హామీలు ఇచ్చేస్తారు. తర్వాత ఈ దేశాన్ని మొత్తం అమ్మేస్తారు. ఆఖరికి వచ్చేసరికి ఈ దేశాన్ని అమ్ముతారు. ఆల్రెడీ తాకట్టు పెట్టిరు, రేపు అమ్ముతారు ఈ ఉచిత పథకాలు చేయబట్టి. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు. కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి. ఇగో మళ్ళోసారి ఈ కులగణన సర్వే చేస్తామని చెప్తున్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు, అంటే దగ్గర 12-13 రోజుల దాకా మళ్ళీ ఇంకోసారి గడువు. ఎందుకంటే ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. ఏంది, మేము చేసిన కులగణన సర్వే కరెక్ట్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళే ఒప్పుకున్నారు. మొన్ననేమో మేము చేసినాం తీసినాం, ఇక మా అంత అదే లేదన్నారు. ఇలా వీళ్ళ నోటి నుంచి వీళ్ళే సరిగా చేయలేదని చెప్పేసి ఒప్పుకున్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మార్చి మొదటి వారంలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకురానుంది. కులగణన రిపోర్టు ప్రకారం బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తేనున్న ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తర్వాతే కేంద్రానికి పంపించింది. దాన్ని పార్లమెంటులోనూ ఆమోదించేలా కేంద్రపై ఒత్తిడి తీసుకురానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 అంటే 16 లక్షల మంది తమ వివరాలు నమోదు చేసేందుకు ఈ నెల 16 నుంచి 28 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్పై చర్చ జరిగింది. ఇంకా 16 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొనలేదట. అంటే నాకు తెలిసి ఎక్కువనే ఉంటారు వాళ్ళ లెక్క ప్రకారం. ఇంకా 16 మంది ఎక్కడిది ఈ ఇంటికి వచ్చిందంటే అవతల 2 ఇళ్ళు దాటేసి మళ్ళీ 3వ ఇంట్లో ఉంటాడు. అది ఎవరు సర్వేకి వచ్చిన ఆయనే. అగో అంత గొప్పగా చేసిరు ఈ సర్వే. సో మొత్తం మీద అయితే మళ్ళొక్కసారి ఈ కులగణన సర్వే చేపట్టబోతున్నారు అనేది తెలుస్తుంది. ఈ బీసీ ఇప్పుడు ఓట్లన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎటువైపు నిలబడితే అటువైపు రాజ్యం. కాబట్టి ఈ బీసీలను గంపగుత్తగా అలా ఓట్లన్నీ ఇలా బుట్టలు వేసుకుంటేందుకు ఇంకో మేము బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు బీసీలు ఇప్పుడు సర్పంచ్ ఆడోతన సర్పంచ్లు 2-3 ఎక్కువ అవుతుండొచ్చు, జడ్పీటీసీలు ఎక్కువ అవుతుండొచ్చు, ఎంపీటీసీలు ఎక్కువ అవుతుండొచ్చు. బీసీలు అయినంత మాత్రం రాజ్యం వీళ్ళ చేతిలోనే కదా. ఇదే 42% రిజర్వేషన్, ఇంత 42% అంటున్నారు కదా, ఇదే మంత్రులలో మంత్రి విస్తరణలో దాంట్లో పెట్టండి దమ్ముంటే. అది కుదరదు. కేసీఆర్, కేటీఆర్, పల్ల రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు. వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం. వీరి నుంచి 3 రకాలుగా వివరాలు సేకరిస్తాం. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తాం. దానికి ఫోన్ చేస్తే అధికారులు ఇంటికి వచ్చి ఆ వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ 2 కాకుండా ఆన్లైన్ ద్వారా కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ఛాన్స్ ఇస్తాం. స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలలో. బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం. మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనే తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచన. ఇప్పటికీ దగ్గర 1 ఏడాది అవుతుంది. ఈ సర్పంచులు దిగిపోయి, ఎంపీటీసీలు దిగిపోయి, జడ్పీటీసీలు దిగిపోయి 1 ఏడాది నుంచి వీళ్ళ సర్పంచ్ అంటే లేడు. అయినా కూడా ఇప్పుడు మళ్ళొక్కసారి ఈ మిత్రులారా మార్నింగ్ న్యూస్లో మనం చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ మిత్రులారా. సో ఇది మళ్ళొకసారి కులగణన సర్వేనైతే
ఖచ్చితంగా చేపట్టబోతున్నారని చెప్పేసి మనకు వచ్చినటువంటి వార్త. మీ సేవా సెంటర్ల వద్ద జనం బారులు, రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూ లైన్లు, ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు, మొరాయిస్తున్న సర్వర్లు, ఇతర సేవలపైన ప్రభావం, కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి లాస్ట్ డేట్ లేదని వెల్లడి. ఇక ఈ ఆన్లైన్ సెంటర్లకు అయితే జనాలు పరుగులు తీస్తున్నారు కొత్త రేషన్ల కోసమని. మిత్రులారా, ఏం కొంపలేం మునిగిపోలే, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గంటల తరబడి బయట వెయిట్ చేసి చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. CCI పత్తు కొనుగోలులో భారీగా గోల్మాల్, దళారులతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరియట్లే దండ, తప్పుడు TR పత్రాలలో కోట్లలో అక్రమాలు, రైతుల నుంచి అగ్గుకొని CCIకి అమ్మకం, 1 క్వింటాల్పై 2,000కు పైగా దోపిడీ. చూడురి, 1 క్వింటాల్కు 2,000కు పైగానట. CCI అధికారులు రైతు సంఘాల ఫిర్యాదుతో ఎంక్వైరీ, అక్రమాలకు బట్టబయలు కావడంతో ఏరుగురిపై వేటు, AEOలపైన చర్యలకు సిద్ధం. అట్లుంది రైతుల పరిస్థితి. ఇంకో అమ్మాయిని కంటడేమోనని భయమేస్తున్నది. చరణ్కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండు, వారసత్వం కొనసాగాలనేది నా కోరిక. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర దుమారం. కొడుకే వారసుడా, కూతురు కాదా అంటూ విమర్శలు. మిత్రులారా, ఈ మధ్య చిరంజీవి గారు అయితే ఈవెంట్ల పేరు మీద కొంచెం హాట్ కామెంట్స్ చేస్తుండ అనుకోవచ్చు. మొన్ననేమో రాజకీయాలకు దూరం అన్నాడు, తర్వాతనేమో అప్పుడు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ జనసేన అన్నాడు, నిన్ననేమో మళ్ళొకసారి చరణ్ కూతురుని అంటాడేమని భయం అవుతుంది, ఇంట్లో మొత్తం నేను లేడీస్ వార్డెన్ లాగా అయిపోయినా అని చెప్పేసి మాట్లాడితే, కొడుకే వారసుడా కూతురు కాదా అని చెప్పేసి మహిళా సంఘాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. బర్డ్ ఫ్లూ ప్రచారం, ఇది బర్డ్ ఫ్లూ గురించి మిత్రులారా. మనం ఒకసారి ఈనాడు పేపర్ను చూసుకుందాం. ఈనాడు పేపర్ను చూసుకున్నట్లయితే, భారత్ ఫ్రాన్స్ చెట్టాపట్టాలు, వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోదీ మెక్రాన్ విస్తృత చర్చలు. ఫ్రాన్స్లో ముగిసిన మోదీ పర్యటన. అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్ట్ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమ కిటకిట, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, పుణ్యస్థానాలు. ఇంకో 2 వారాలు ఉన్నది. ఇప్పటికే 40 కోట్ల మంది ఈ పుణ్యస్థానాలు చేసిరు. ఇంకో 2 వారాలు ఉంది. దగ్గర మళ్ళా ఇంకో 20 కోట్ల దాకా సింపుల్గా వెళ్తారు. మొత్తం 60 కోట్ల దాకా అనేది అంచనా. స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం, విద్యా కమిషన్ ముసాయిదా బిల్లుపై సమీక్షిస్తున్న విద్యాశాఖ. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చ. అంతరమే తుది నిర్ణయం. ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేనుంది. సంబంధిత బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడుతుందా, మరికొంత సమయం పడుతుందా అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సింది. రుసుముల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తా. 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశంలో బిల్లు కేంద్రానికి నివేదన. కులగణనలో పాల్గొన్న వారికి మరో అవకాశం. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి భట్టి. అంతకుముందు సీఎం రేవంత్ నేతృత్వంలో సమీక్ష. ఆదాయ పన్ను కొత్త బిల్లు వస్తోంది. నేడు పార్లమెంటు ముందుకు. ఆ సెల్ను పక్కన పెట్టి సైకిల్కు సై అనండి. పిల్లల్ని స్క్రీన్ నుంచి దూరం చేసి ప్రత్యామ్నాయాల్లో సైక్లింగ్ కీలకమంటున్న నిపుణులు. అదేడవుతుంది. తిండి తినబెట్టాలన్నా సెల్ ఫోన్ ఉంటేనే తిండి, సెల్ ఫోన్ ఉంటేనే బడికి. తల్లులు అట్నే తయారయ్యారు, పిల్లలు అట్నే తయారయ్యారు. సెల్ ఫోన్ పోరానికి ఇచ్చినామంటే కథమే. వనపర్తిలో ఐటీ టవర్ 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. 22 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు. కల్పిత అభ్యర్థిగా నోటాపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని. జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు. మండల కేంద్రాల నుంచి 898 కిలోమీటర్ల మేర నిర్మాణం. ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం. బరాసా ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు. రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు. అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ. హైదరాబాద్ నగర శివార్లో మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్ హౌస్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాల వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. వీటి వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో బారాసకు చెందిన ఓ ఎమ్మెల్సీగా గుర్తించారు. మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. మొన్న మొయినాబాద్ ఒక
ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే అది విషయం. అత్తారింటికి వచ్చిన మహిళవి సైతం కుటుంబ సభ్యుల్ని చేరనున్న పౌర సరఫరాల శాఖ కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు. 1.03 లక్షల మందివి చేర్పు, మరో 11.50 లక్షల మందివి పరిశీలన. 9 ఏళ్లలో నిరీక్షణకు తెరపడనుంది. పలు రేషన్ కార్డులలో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేర్చుతున్నారు. పుట్టింటి కార్డుల్లో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6.70 లక్షల కుటుంబాలకు అర్హమైనవని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. కొత్తగా 18.01 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలి వారంలో ఆఖరి వరకు 0.3 లక్షల మంది రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులుగా గుర్తించారు. 1,02,688 కార్డుల్లో వీరి పేర్లు చేర్చారు. మిగిలిన అర్హుల వివరాలను మళ్ళీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కొన్ని కుటుంబాలు రేషన్ కార్డులో తల్లిదండ్రుల పేర్లే ఉండి పిల్లల పేర్లు లేకపోగా ఇన్నాళ్ళు వారికి రేషన్ సరుకుల పంపిణీ కాలేదు. మొత్తం మీద అయితే ఈ రేషన్ కార్డులది 10 ఏళ్ళ తర్వాత కొంచెం గట్టెక్కుతుందని అనుకోవచ్చు. చేశారు. భూమి లేకున్నా వేల పట్టాల జారీ, రైతు బంధు, బ్యాంకు రుణాలు కొల్లగొట్టిన అక్రమాలు, అసైన్డ్ వర్క్స్, అటవీ స్థలాలకు కొన్ని చోట్ల పాస్ పుస్తకాలు, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ మాయాజాలం. మొన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేసిన అక్రమం వెలుగు చూడగా సరిగ్గా అదే తీరులో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోను 1000 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ వర్క్స్ సేకరణ అటవీ భూములకు కొందరు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూ పంపిణీ కానీ వారసత్వ బదిలీ కానీ ఎంజాయ్మెంట్ సర్వేతోనూ కొత్తగా హక్కులు జారీ చేస్తారు. కానీ భూమి లేకున్న 1000 ఎకరాలకు కొత్త పట్టాలు జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాటిని అడ్డుపెట్టుకొని కోట్లలో రైతు బంధు కాజేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన రుణాల్ని కొల్లగొట్టారు. 2017-18లో చేసిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం మొదలు ఇటీవల వరకు అక్రమ పట్టాల జారీ సాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాయకులు, దళారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఒక్క పాసు పుస్తకానికి లక్షల్లో వసూలు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. భూమి లేదు కానీ పాసు పుస్తకాలు ఉంటాయి. దాని ద్వారా రైతు బంధు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న కెరిమిరి మండలం పార్థ గ్రామం సర్వే నెంబర్ 44లోని భూ సర్వే నెంబర్లోని 350 ఎకరాలు ఉంది. ఇది ఏజెన్సీ చట్టం పరిధిలో ఉంది. అయితే గిరిజనులకు పట్టాలుండగా ఇతరుల పేర్ల పైన జారీ అయ్యాయి. ఓ నాయకుడు 25 ఎకరాలకు పట్టా పొందిండు. మంచి పని చేసిండు నాయకుడు, చాలా గొప్ప నాయకుడు, దండం పెట్టాలి ఆయనకు. మేడిగడ్డపై తుది నివేదిక ఎన్డీఏ చైర్మన్కు అందించిన నిపుణుల కమిటీ. జలశక్తి శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినపై అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణపై సిఫార్సు చేసేందుకు నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసి డిజైన్ నిర్వహణతో సహా పలు లోపాలు కమిటీ ఎత్తి చూపినట్లు తెలిసింది. ఎన్డీఏ చైర్మన్ అనిల్ జైన్కు కమిటీ నివేదికను అందజేయగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపారు. ఆ శాఖ పరిశీలించి మొత్తం మీద అయితే ఈ మేడిగడ్డ మళ్ళొక్కసారి చర్చనీయాంశంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.